వారిద్దరూ పాములు పట్టేవారు. అయితే ఎవరైనా ప్రమాదంలో ఉంటే వారి దగ్గరకు వెళ్లి పాములను రెస్క్యూ చేయాలి. కానీ అలా కాకుండా ఈ స్నేక్ క్యాచర్స్ ఓ అరుదైన పాముతో ఆటలాడుతున్నారు. ర్యాట్ స్నేక్ ను ఓ ఇంటి నుంచి రెస్క్యూ చేశారు. అనంతరం నిర్మానుష ప్రదేశానికి వెళ్లి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు. చివరకు ఈ విషయం అటవీ శాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది. రెస్క్యూ చేసిన ర్యాట్ స్నేక్ ను ప్రదర్శించి దాని వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినందుకు ఇద్దరు వ్యక్తులు చిక్కుల్లో పడ్డారు. 8 అడుగుల పొడవున్న ఇండియన్ ర్యాట్ స్నేక్ ను చట్టవిరుద్ధంగా నిర్వహించడం, దాని వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటి ఆరోపణలపై కోయంబత్తూరు పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అటవీ శాఖ తెలిసిన వివరాల ప్రకారం మే 22న పులియకులానికి చెందిన పాముల పట్టేవారు అబ్దుల్ రెహమాన్ అలియాస్ సంజయ్, చిన్న వేదంపట్టికి చెందిన మహేశ్వర్ ఓ ఇంటి నుంచి పామును రెస్క్యూ చేశారు. అనంతరం దానితో ఆడుకుంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇది ర్యాట్ స్నేక్, ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 షెడ్యూల్ కింద రక్షించబడింది. జంతువులను వేటాడడం మరియు బంధించడాన్ని నిషేధించడం. కొన్ని రోజుల క్రితం పులియాకుళం ప్రాంతంలో ఇంటి దగ్గర ప్రవేశించినటువంటి పామును రక్షించారు. అటవీ శాఖ ఇవ్వడానికి ముందు వారు పామును పట్టుకొని వీడియో చిత్రీకరించారు. ఇది సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని ఒక అధికారి తెలిపారు. ఒక పామును రక్షించినట్లయితే దానిని వెంటనే గోనె సంచిలో ఉంచాలి. ఏ రూపంలోనూ దానిని ప్రదర్శించకూడదు. ఈ వీడియో అటవీ శాఖకు తెలియడంతో అధికారులు విచారణ చేపట్టారు. మంగళవారం ఇద్దరు వ్యక్తులను డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేసిందని అధికారులు తెలిపారు. పాములు పట్టేవారు ఎటువంటి దురదృష్ట సంఘటనలు జరగకుండా అటవీ శాఖ ఇచ్చిన భద్రత ప్రోటోకాల్ కట్టుదిట్టంగా ఉండాలని, కానీ పబ్లిసిటీ కోసం, డబ్బు సంపాదించడం కోసం చాలా మంది పాములను ప్రదర్శిస్తుంటారు. అటువంటి వాటిపై చర్యలు తప్పవంటూ అటవీ శాఖ అధికారి హెచ్చరించారు.